నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జాతకంలో కానీ లేదా నవగ్రహాల్లో కానీ రాహు బలం తక్కువగా ఉంది అని తెలుసుకోవడం ఎలా గురుగారు? ఎలాంటి సంకేతాల ద్వారా మనం ముందే తెలుసుకోవచ్చు? ఒకవేళ రాహు బలం తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలను మనం ఫేస్ చేస్తూ ఉంటాము, లేదా రాహు బలం తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలను పాటించి ఆ రాహు బలంని క్లియర్ చేసుకోవచ్చో తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. రాహుగ్రహం, రాహు బలం సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా గురుగారు, వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ తెలియజేయండి గురుగారు. మా రాహుగ్రహం అనేది ఛాయాగ్రహం. ఇది ఈ ఛాయాగ్రహం అమృతత్వాన్ని తీసుకొని వాళ్ళు రాహుకేతుగా విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రంతో విడిపోయినటువంటి భాగాలు తల ఒకటి మొండెం పక్కకు వచ్చేసి శరీర భాగం ఓ పక్కకు వచ్చేసింది. ఆ శరీర భాగం అంతా ఆ వెళ్ళినటువంటి శరీర భాగం అమృతత్వంతో ఉండడం వల్ల, అమృతం కావటం వల్ల రాహుగా చెప్పబడింది. ఆ మొండెం వరకు ఏదైతే పైన తల వరకు వేరుపడ్డది, ఆ వేరుపడినప్పుడు అది కేతు గ్రహంగా చెప్పబడింది. ఈ విధంగా కేతు అక్కడ కొంత భాగం ఉండి కింద కొంత భాగం ఉండేటప్పుడు అమరత్వాలు వచ్చినాయి రెండింటికి. ఒకటే శరీరం కానీ ఆ శరీర భాగాన్ని తుంచడంతో రెండు భాగాలుగా చెప్పబడింది. ఈ రాహు ఏంటంటే మనకు డిస్ట్రక్షన్స్ ఎక్కువగా రావటం, ప్రతి పనిలో ఎవరో పుల్లబెట్టి పక్క జరపటం, తెలియని ఒక ఆటంకపరచటం, ప్రతి విషయంలోనూ కూడా జాప్యం జరగటం, ఇవాళ అవుతుందని మళ్ళీ వాయిదా పట్టడం, మళ్ళీ ఈ పనికి ఒకటికి 10 సార్లుగా తిరగటం, ఏమంటే కాకపోవటం పని గురించి. రాహు బలం సరిగ్గా లేకపోతే ఇలాంటి అట్లానే అవును. తర్వాత ఉన్నట్టుండి పొగ వాసన బాగా పీల్చడం, తర్వాత విపరీతమైన దట్టమైనటువంటి చీకటి కమ్ముకున్నటువంటి ప్రదేశంగా ఉండటం, మనస్సులో ఒక భావన ఏదో అయిపోతుందేమో, నేను ఇంకా చనిపోతానేమో, లేదా నాకు ఇంకా ఆరోగ్యం బాగాలేదేమో, ఇంతటితో నా జీవితం చాలిస్తానేమో అని ఒక టెన్షన్ క్రియేట్ చేయటం మనసులో. అంటే ఇలా ఈ సూసైడ్ అటెంప్ట్స్, లేదా పిల్స్ వేసుకోవటము, ఉన్నట్టు నిద్ర మాత్రలు తినటము, తర్వాత ఈ వాహనాలకి ప్రమాదంగా అదురెట్టి వెళ్ళటం, వాహన ప్రమాదాల్లో చనిపోవటం, ఇవన్నీ కూడా రాహుగ్రహం బాగాలేకపోతే జరిగేటువంటి సంఘటనలు. తర్వాత ఏదో మన చేత మన భ్రమ అనేది కల్పిస్తాడు ఈయన. అంటే మన చుట్టూ ఏమీ కనబడవు, ఏదో మన చుట్టూ తిరుగుతున్నట్టు భ్రమ కల్పించటం. ఆ భ్రమణ అనేది ఏదైతే ఉంటుందో అది రాహు యొక్క విపరీతమైన చర్య. తర్వాత ఉన్నటువంటి రెచ్చగొట్టం, మనిషిని ఎదుటి మనిషిని రెచ్చగొట్టి ఇంకోటి దగ్గర పంపించి చివరి వాళ్ళు పోట్లాట అయ్యేదాకా చూసుకొని వాడు యుద్ధ వాతావరణం ఏర్పాటు చేసి అట్లాంటి లక్షణాలని రాహు. కాబట్టి ఈ రాహు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా కూడా మరి ఏంటంటే వీటి నుంచి బయటపడడానికంటే సమస్య రాహుకాల దీపారాధన, దుర్గాస్తుతి, దుర్గాదేవి అష్టోత్తరం కానీ, తర్వాత వైష్ణవ సాంప్రదాయంలో రాహుగ్రహానికి నరసింహస్వామి అని చెప్పారమ్మా. నరసింహస్వామికి ఆరాధన చేయమన్నారు. అదేంటండి నరసింహస్వామి ఆరాధన చేయడం ఏంటి అనేది మీరు చెప్పచ్చు. అహోబిల క్షేత్రానికి విరివిగా వస్తూ ఉంటారు రాహుగ్రహ ప్రభావంతో ఇబ్బంది పడేటువంటి వారు. అట్లా రాహుగ్రహం అనుగ్రహం పొందడానికి నరసింహస్వామిని ఆరాధన చేయమంటారు. ఎందుకంటే ఇక్కడ రాహు కూడా వాహనం వచ్చేటప్పటికి 2 విధాలుగా వాహనాలు ఉన్నాయి. ఒకటి ఏనుగు తొండం కనబడుతుంటుంది, ఇంకోటి ఏమో సింహం కనబడుతుంది. తర్వాత చేతుల్లో ఖడ్గము ఉంటుంది, క్రూరమైన ఖడ్గము. ఆ ఖడ్గం కూడా ఎలా ఉంటుందంటే ఒక రంపంలాగా మిలమిలా మెరుస్తూ ఒక రకమైన రంపం ఆకారంలాగా ఉంటుంది. అది ఇట్లా ఎస్ ఆకారం అనో రకరకాల ఆయుధాల ఆకారంలో ఉంటుంది. అందుకని రాహుగ్రహం అంత దృఢంగా గట్టిగా ఉండేటువంటి గ్రహం, అపమృత్యు దోషాలు ఇచ్చేటువంటి గ్రహం. మనకి ప్రమాదాలు జరుగుతున్నాయి కదమ్మా, ఇప్పుడు వాయు ప్రమాదాలు జరిగేవి కూడా రాహుగ్రహం వల్లే. రాహు వల్లనే వాయు ప్రమాదాలు జరిగేవి ఎక్కువగా. అదేంటంటే రాహుగ్రహం అంటే ధూమ్రవర్ణం, ధూమ్ర పుష్పం, ధూమ్రమాల్యాంబరధరం. ధూమ్రం అంటే ఏంటంటే పొగగొట్టము, ఒక పొగగొట్టం అంటే మళ్ళీ ఇక్కడ రైలు కూడా వస్తుంది, శకటం వాహనం కూడా ఉంటుంది. అందుకని వాహనం అంటేనే రాహు. అందుకని రాహుకాలంలో ప్రయాణించకూడదు అని అంటారు. ప్రయాణిస్తే మనకి ఏమన్నా గండం ఉంటుందని తర్వాత బయలుదేరుదామని.
రాహుకాలం అంటే ఈ రాహుకాలం ఏంటంటే కొంత ఆచారాల వ్యవహారం కొన్ని అంటే రాహుకాలం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది? అంటే ఒక్కొక్క రోజు ఒక తీరుగా ఉంటుందమ్మా, ఒకటే ఉండదు. అందులోనూ వివాహాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు చూసుకున్నట్లయితే లగ్న ద్వితీయ సప్తమ అష్టమ స్థానాదుల్లో గనక రాహు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి వివాహం లేట్ అవుతుంది. ఓకే ఓకే. చాలా నేను జాతకాలు చూస్తే వీళ్ళకి లగ్నాత్తు కానీ లగ్నం కానీ ద్వితీయం కానీ సప్తమ అష్టమ స్థానాల్లో సంచరించేటువంటి ఏదైతే ఉంటుందో ఈ రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, రాహుకేతువులు. అంటే వాళ్ళు అందుకనే ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా లేట్ కావటం, లేదా లేట్గా అయినాయి. కొంతమందికి ఇప్పుడు సపోజు తొందరగా చేశారు వివాహాలు, కానీ వాళ్ళు వివాహం జరిగినా కూడా మనస్పర్ధలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య విపరీత మనస్పర్ధలు ఉంటాయి, అపోహలు అనుమానాలు ఇవన్నీ కూడా కొంతవరకు దావిచ్చే అవకాశం ఉంటుంది. రాహు కేతు ప్రభావాలు, అనుమానాలు, విచిత్రమైనటువంటి విశృంఖలత్వానికి సంబంధించి ఇవన్నీ కూడా రాహు కేతు యొక్క ఈ కలియుగ ప్రమాణంలో అటువంటి విచక్షణారహితమైన సంఘటనలు ఏర్పడుతున్నాయంటే రాహు కేతువుల వల్ల. పరిష్కారం ఏమైనా ఉంటుందా గురుగారు? ఇంకోటి కొంతమంది దయ్యం వచ్చినట్టుగా ఉండటం, ఇవన్నీ కూడా రాహుకేతు. మరి వీటి పరిష్కారం ఏంటండి అంటే అష్టనాగ పూజ ఒకటి చెప్పారు పెద్దలు. అష్టనాగ పూజ ఒకటి, అది ఎలా చేసుకోమంటారు? అష్టనాగ పూజ మంగళవారం రోజు కానీ, రాహు నక్షత్రాదులు ఉన్నాయి, శతభిషం, ఆరుద్ర, అట్లాగే మనకు ఈ యొక్క స్వాతి నక్షత్రాదులు విరిగా ఆదివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ ఆరాధన చేస్తే కనుక ఈ రాహుగ్రహ ప్రభావం ఏదైతే ఉంటుందో తొలగిపోవటానికి అవకాశాలు. తర్వాత బీద వాళ్ళకి ఆపరేషన్ లాంటివి జరిగే పరిస్థితులు ఉంటే వాళ్ళకి సహాయం చేయటం, ఆపరేషన్లు వాటికి. తర్వాత బీద వాళ్ళకి ఏదైనా కానీ అంటే ఏది లేని వాళ్ళు ఇంకా అలా అన్నము గురించి కానీ లేదైనా వాళ్ళకు ఏది పొద్దున్న లేస్తే మళ్ళీ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఏదైనా ఎత్తుక్కుంటే కానీ మళ్ళీ వాళ్ళకి బూట గడబడే పరిస్థితి, అటువంటి వారికి మంచిగా బట్టలు వేయటం. తర్వాత ఈ రాహుగ్రహం ప్రభావం పోవడానికి ఖడ్గాలు, కత్తర్లు అంటే చాకులు, కత్తర్లు, ఈ సర్జికల్స్ ఉంటాయి కదా, సర్జికల్స్ సంబంధించినవి ఏమన్నా వాళ్ళకి ఎటువంటి కావాల్సిన వాళ్ళకి ఆపరేషన్ జరిగిన వాళ్ళకి వీల్ చైర్లు కానీ ఇలాంటివి దానం చేయటం. తర్వాత అనాథ పిల్లలకి చదువు చెప్పించటం. తర్వాత ఒక మతపరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి ఏదైతే ఉంటుందో ఏదో తగ్గట్టుగా మనం ఏదో ఇవ్వటం. తర్వాత కరెంటుకు సంబంధించిన వ్యవహారాలు ఎవరైతే చూస్తుంటారో అంటే పవర్ సెక్టార్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతవరకు వాళ్ళ చేతనైనంత సహాయం చేయటం. రాహుగ్రహం వాళ్ళకి ఏమైనా ప్రతికూలంగా ఉంటే కనుక చేతనైనంత, అంటే ఇప్పుడు వాళ్ళకి పవర్ సెక్టార్ కాబట్టి వాళ్ళు చేతనైనంత ఇప్పుడు వాళ్ళు చేయగలిగితే ఏదైతే మీటర్ కావచ్చు రకరకాల ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా సునాయాసంగా పనులు చేయటం. పెద్దలు గౌరవించడం, దుర్గాదేవి స్తుతి చేయటం. దుర్గాదేవి స్తుతి ఎప్పటికీ చేస్తుండాలి. ఎక్కడ చండీ హోమాలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన నెయ్యి కానీ తేనె కానీ ఇవ్వటం. తర్వాత ఈ మనకు ఈ చెట్లల్లో రాహుగ్రహానికి సంబంధించింది ఏంటంటే ఎక్కువగా ఈ మేడి చెట్టు, శుక్రుడు సంబంధించిన చెట్టు అయినా కానీ ఇది వేయటం వల్ల రాహుగ్రహ ప్రభావాలు తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చేయటం. తర్వాత ఒక నైరుతి దిశలో కానీ లేదైనా ఈశాన్య దిశలో చెట్లు పెద్దగా మొలిచుంటే అవి తీసేయటం ఇంట్లో. వాయువ్య దిశలో శివుడి లోహాన్ని ఏదైనా విగ్రహం పెట్టడం, ఇవన్నీ రాహుగ్రహ సంబంధించినటువంటి నియమాలు. తప్పకుండా గురుగారు, రాహు బలం తక్కువగా ఉంది అని ఎలాంటి సంకేతాలతో తెలుసుకోవచ్చు? ఒకవేళ రాహు బలం తక్కువగా ఉంటే ఎలాంటి రెమెడీస్ పాటించవచ్చు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.